ఉన్నాయి. సో ఏమంటారు సార్? గారు ఇప్పుడు జడ్జి గారు ఏమంటున్నారంటే వాళ్ళ కొడుకులకు వచ్చినా వాళ్ళకు వచ్చినా ఎవరికి వాళ్ళ కోడలకు వచ్చినా వాళ్ళ భార్యకు వచ్చినా ఎవరికి వచ్చినా ఆయన కూడా ఇంటి పెద్ద కదా, ఆయన కూడా సంబంధం ఉంది కదా, ఆ సంబంధం ఉంది కాబట్టి ఈయన ఏమన్నా ప్రభావితం చేయగలుగుతారేమో సాక్షులను, కాబట్టి ఈయన బెయిల్ ఇవ్వడానికి వీలు పడదు, మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే మనం మామూలుగా మాట్లాడుకుందాం. మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ కొడుకు కోడలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు పోయినప్పుడు ఆయన పేరుతో కొడుకు పేరుతో ఆల్రెడీ ఉంది ఏది ఆ ట్రాన్స్పోర్ట్ సంస్థ, కొడుకు పేరుతో ఉన్నప్పుడు కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేసినారు. కొడుకుని తీసుకుపోయి అరెస్ట్ చేసినప్పుడు తండ్రి చేయాల్సిన అవసరమే ఉంది అంటున్నా. మీరు చేయాల్సింది మీరు చేసినారు కదా, మీరేదో అక్కడ నిరూపించిన తర్వాత అది వాస్తవాలని బయటికి పడిన తర్వాత కోర్టులో విచారణ చేయండి. విచారణ చేసిన తర్వాత వాస్తవం అని తేల్చిన తర్వాత అప్పుడు మీకు ఆయన మీద డౌట్, ఆయన ఆ సాక్ష్యాధారాలు ఆయన మీద చూపితే తీసుకొచ్చి అరెస్ట్ చేయండి. మీరు అట్లా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టు మేము ఆయన వాళ్ళ కొడుకుల పేరుతో కోడల పేరుతో కాంట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ కొడుకుల పేరుతో అదే కదా సార్. ఇప్పుడు అదే మనకు రాజ్యాంగము తర్వాత ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులో భాగంగానే వారు కింది స్థాయి కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఎస్, నేను తప్పు చేయలేదు, నా కొడుకు చేసిన దానికి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే నా కొడుకు కూడా సంబంధం లేదు అని చెప్పి వెళ్తే కోర్టులు అంగీకరించలేదు. సో కోర్టులు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆధారాలు కోర్టుకి చూపిస్తారా, లేకపోతే మీకు మాకు చూపిస్తారా, లేకపోతే మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్నటువంటి మనకు చూపిస్తారా? కాదు కదా, కోర్టులు అంగీకరించలేదు ముందస్తు బెయిల్కి అంటే ఆధారాలు ఉన్నట్టే కదా. సో దానికైనా కనీసం మీరు ఒప్పుకుంటారా? సరే ఇది కక్షపూర్తి అని కూడా పక్కన పెట్టారు, కోర్టుకే ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా. వీళ్ళు కట్టినటువంటి కేసును బట్టి సిఐడి చూపించినటువంటి మనకు నిరాధారణమైనటువంటి ఆధారాలను బట్టి అక్కడ కేసు నడిచేది ఉంటుంది. కేసు పూర్వపరాల్లో అంటే కోర్టుకు తెలియదు అంటారా సార్? పరిశీలనలో భాగంగా కోర్టుకు తెలియదు అంటారా అవి నిరాధారమైనవి నిరూపిస్తామని చెప్పి చూపించినప్పుడు కోర్టు సడన్ గా తొందరపడి వాళ్ళకు బెయిల్ ఇచ్చే పరిస్థితి రాదు. ఇదే పరిస్థితి మీరు మేము అందరం కళ్ళ ముందర చూడంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు యాక్సిడెంట్ చేసి చంపించి వాళ్ళు పక్కన పెడితే, మేము పొరపాటున చేసినటువంటి బైక్ యాక్సిడెంట్ జరిగితే మా ఎమ్మెల్యే మినిస్టర్ కొడుకు సంబంధించి వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా వాళ్ళ మీద కేసు. సరే సార్, అది సెకండరీ సార్, అది వేరే అంశం, దాని గురించి కూడా మాట్లాడదాం. అది కూడా వేరే అంశం, కాదు సార్. ఇప్పుడు మీరు కాదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింగమనేని గారి కొడుకు గురించి, ఆయన లింగమనేని కొడుకు గురించి మాట్లాడుతున్నారు. ఆయన యాక్సిడెంట్ అయింది, ఆగాడు, అమ్మాయిని తీసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లాడు, వాళ్ళందరితో మాట్లాడాడు, ఇవన్నీ జరిగినాయి.